నమస్తే, వెల్కమ్ టు టుడేస్ ఫోకస్. తమంతా ఫెయిర్ అన్నారు, తమది ఫీల్ గుడ్ సర్కార్ అన్నారు. కానీ ప్రభుత్వ వ్యవహారం అంతా గోల్మాల్. మాయల మరాఠీల తెలంగాణ సర్కార్, గాయబవుతున్న ప్రభుత్వ జీవోలు, వెబ్సైట్ల నుంచి గల్లంతైన వేల ఉత్తర్వులు. జీవోల మాయం వెనుక మతలబులేంటి? ఇదేనా పారదర్శక పాలన? టీ సర్కార్ ఉత్తర్వులు. ఇదే ఇవాల్టి టుడేస్ ఫోకస్. ఎవరైనా సరే మేము మాత్రం ఓపెన్గా ఉంటాం, మాది పారదర్శక పాలన, ఇంకా చెప్పాలంటే ఫీల్ గుడ్ సర్కార్. అందుకే మేము వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చాం. ఇవి తెలంగాణ సీఎం కేసీఆర్ పలుకులు. అయితే ఆయన చెప్పే మాటలకు, సర్కార్ తీరుకు పొంతన లేదనే టాక్ వినిపిస్తోంది. ప్రభుత్వం ఇలా విడుదల చేసిన జీవోలను ఓ 10 నిమిషాల పాటు అలా వెబ్సైట్లో ఉంచి ఆ వెంటనే మాయం చేస్తోందా అంటే అవుననే అంటున్నారు. విపక్షాలకు చెందిన కొంతమంది నేతలు ఇవే విమర్శలు చేస్తున్నారు. ఇంతకీ తెలంగాణలో ఏం జరుగుతోంది? జీవోలు అదృశ్యం వెనుక అదృశ్య శక్తులు ఉన్నాయా? మాయా లేదు, మర్మం లేదు, అంతా గుప్చుప్గా జరిగిపోతుంది. ఇలా రాత్రికి రాత్రి జీవోలు విడుదలవుతాయి, అలా తెల్లారేసరికి మాయమైపోతాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా వేలకు వేలు జీవోలు మాయం. అవును, మీరు వింటున్నది నిజమే. తెలంగాణ సర్కార్ వెబ్సైట్లో అంతా గోల్మాల్. టీ సర్కార్ జారీ చేసిన కీలకమైన జీవోలు గాయం. కాన్ఫిడెన్షియల్ పేరుతో సర్కార్ జీవోలను బ్లాక్ చేస్తోందా? కీలక జీవోల మాయం వెనుక మతలబులేంటి? హైకోర్టు తీర్పును సైతం సర్కార్ బేఖాతురు చేస్తోందా? జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని తీర్పునిచ్చిన హైకోర్టు. ప్రభుత్వ తీరుపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సభ్యుల ఆవేదన. టీ సర్కార్పై మరోసారి హైకోర్టు తలుపు తట్టిన బీజేపీ నేత పెరాల శేఖర్. తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పుడు కీలకమైన జీవోలు మాయమయ్యాయి. కాదు, సర్కారే దాచేసిందని అంటున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన గవర్నమెంట్ ఆర్డర్లు చాలా వరకు కూడా ఇప్పుడు వెబ్సైట్లలో కనబడతలేవు. రాష్ట్ర ప్రభుత్వం నిత్యం ఎన్నో జీవోలు విడుదల చేస్తున్నా వాటిలో కొన్ని జీవోలను పబ్లిక్ డొమైన్లో ఉంచుతున్నారు. కాన్ఫిడెన్షియల్ పేరుతో చాలా జీవోలను సర్కారీ వెబ్సైట్లో పెట్టడం లేదు. కొన్నింటిని పెట్టినా ఓపెన్ కావడం లేదు. సమాచార చట్టం ద్వారా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వివరాలు సేకరిస్తే ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. జారీ చేసినవి 1,07,000 జీవోలు. కానీ వాటిల్లో 42,500 మిస్ అయ్యాయి. ప్రభుత్వం జారీ చేసి జీవోలను వెబ్సైట్లలో పొందుపరచాలి. కానీ నిబంధనలకు విరుద్ధంగా విడుదలైన జీవోలలో దాదాపు సగం వరకు వెబ్సైట్లలో పెట్టడం లేదని తెలంగాణ హైకోర్టులో కూడా ఒక పిల్ దాఖలైంది. సాధారణంగా ప్రభుత్వ జీవోలను www.goir.telangana.gov.in పెడతారు. రాష్ట్రం ఏర్పడ్డాక 2016 వరకు జీవోలను ప్రభుత్వం సైట్లో పెట్టింది. 2017 నుంచి మాత్రం చాలా వరకు అందుబాటులో లేవు. ముఖ్యంగా నీటిపారుదల ప్రాజెక్టుల టెండర్లు, రోడ్లు భవనాల శాఖలో జాతీయ రాష్ట్ర రహదారుల అభివృద్ధి, రెవెన్యూ శాఖ జీవోలు కనబడడం లేదు. వీటిల్లోనే టెండర్లు దాఖలు, అంచనా వ్యయం పెంపు, ఎవరికి టెండర్ ఇచ్చారు, ఎంత కోట్ చేశారు లాంటి వివరాలుంటాయి. ఇటీవల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల విషయమై అసెంబ్లీ ఆమోదించిన చట్టం వివరాలు, ఆర్డినెన్స్లు కూడా సైట్లో లేవు. టీఆర్ఎస్ కార్యాలయం కోసం 100 రూపాయలు గజం చొప్పున ఎకరం భూమిని 24 జిల్లాల్లో కేటాయించిన జీవో నెంబర్ 66ను కూడా పెట్టలేదు. అంతేకాదు,
ఇంటర్ ఫలితాల అవకతవకలు, ఫీజుల నియంత్రణపై ఏర్పాటు చేసిన కమిటీల జీవోలు సైట్లో లేవు. అన్ని శాఖల జీవోలపై ఆర్టీఐ ద్వారా సమాచారం కోరితే 5 శాఖలే సమాధానమిచ్చినట్లు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి 2 మాసాల క్రితమే మీడియా ముందు వాపోయారు. జీవో సైట్లో చాలా వరకు ప్రాధాన్యం లేని జీవోలే కనబడుతున్నాయి. ఉద్యోగులు, ఐఏఎస్, ఐపీఎస్, ఉన్నతాధికారుల సెలవుల మంజూరు, ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, వాహనాల కిరాయి, కొనుగోళ్లు, సెల్ ఫోన్, మెడికల్ బిల్లులు, పెట్రోల్, డీజిల్ బిల్లుల చెల్లింపు జీవోలే కనబడుతున్నాయి. అన్ని జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచాలన్న హైకోర్టు తీర్పునిచ్చినా ప్రభుత్వం బేఖాతరు చేస్తోందని పద్మనాభరెడ్డి విమర్శించారు. ముఖ్యంగా ప్రభుత్వ పనుల పారదర్శకత, జవాబుదారీకి జీవోలే నిదర్శనం. వాటిని ప్రజలకు అందుబాటులోకి ఉంచాలి. అవి కనబడకపోతే అవినీతి జరుగుతోందని ప్రభుత్వం పరోక్షంగా అంగీకరిస్తున్నట్టు లెక్క. 2017 నుంచి వందలాది జీవోలు సైట్లో లేవు. ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అన్ని శాఖలకు లేఖలు రాసింది. 4-5 శాఖలు మాత్రమే జవాబులిచ్చాయి. కీలకమైన జీవోలు పెట్టకుండా పనికిరానివి అందుబాటులో ఉంచుతున్నారని ఎఫ్జీజీ సభ్యులు విమర్శలు గుప్పిస్తున్నా టీ సర్కార్లో మాత్రం మౌనం ముద్రలో ఉందని విశ్లేషకులు అంటున్నారు. టీఆర్ఎస్ తొలి విడత సర్కార్లో రోజుకు సగటున 50 జీవోలు జారీ అయ్యేవి. ఇప్పటి వరకు ఏకంగా 1,00,000కు పైగానే జీవోలను జారీ చేసింది. అయితే 2017 నుంచి వందలాది జీవోలు మాత్రం ప్రభుత్వ సైట్లో లేవు. దాదాపుగా 35% జీవోలను ప్రభుత్వం రహస్యంగా ఉంచిందనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఇప్పుడు బీజేపీతో పాటు ఇతర పార్టీలు సైతం ఆందోళనకు సిద్ధమయ్యాయి. అంతేకాదు సీనియర్ బీజేపీ నేత పెరాల శేఖర్జీ ఈ విషయంపై ఇప్పటికే హైకోర్టులో పిల్ కూడా దాఖలు జీవోలు విడుదల చేస్తుంది. కానీ అవి బయటకు రావడం సంగతి అటుంచితే కనీసం ఆ జీవోలు వచ్చిన సంగతే ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే జీవోలు విడుదల చేసిన శాఖల్లో కానీ ప్రభుత్వ వెబ్ పోర్టల్లో కానీ ఎక్కడా అది కనిపించదు. ఇలా 10, 20 కాదు, 100, 200 కాదు, ఏకంగా 40,000కు పైగా జీవోలను రహస్యంగా విడుదల చేసి అదృశ్యం చేశారని బీజేపీ ఆరోపిస్తోంది. తక్కువ అమౌంట్ సంబంధించినటువంటి జీవోలనేమో వెంటనే విడుదల చేస్తున్నారు. ఎక్కువ అమౌంట్లకు సంబంధించిన జీవోలు మాత్రము రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టలేదు. దీని వెనుకున్నటువంటి సీక్రెట్ ఏంది, అసలు రహస్యమేంది అని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. జీవో నంబర్ 15 ఒక జీవో విడుదల చేసిండ్రు. 128 రూపాయల ప్రిన్సిపల్ సెక్రటరీ సెల్ ఫోన్ ఛార్జెస్ గురించి ఒక జీవో విడుదల చేసి దాన్ని పెట్టేశారు వెబ్సైట్లో. జీవో నంబర్ 743 కేవలం 359 రూపాయల బిఎస్ఎన్ఎల్ బిల్లు, ఈ జీవోను వెబ్సైట్లో పెట్టారు. జీవో నంబర్ 237 700 రూపాయల అమౌంట్ ఇరిగేషన్ ఎంప్లాయీస్ కోసము వాటర్ క్యాన్స్ గురించి, దీని జీవోను వెబ్సైట్లో పెట్టారు. జీవో నంబర్ 913 కేవలం 1,360 రూపాయలు టూరిజం డిపార్ట్మెంట్ కోసం ఒక వాటర్ క్యాన్స్ అట, దీని జీవోలన్నీ ఇటువంటి జీవోలస్ అన్నీ అక్కడ వెబ్సైట్లో కనపడుతున్నాయి. ఈ మధ్యకాలంలోనే దాదాపు 21 జిల్లా కలెక్టర్ కార్యాలయాలను, కాంప్లెక్స్లను రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు ఇచ్చి కట్టింది. దాదాపు 1,032 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని పౌరంగా చెప్పారు. వాటికి సంబంధించినటువంటి జీవోస్ వెబ్సైట్లో మాయమైపోయినాయి.
ఎక్కడ కలెక్టర్ ఆఫీస్ కోసం మీరు ఎంత ఇచ్చారని చెప్పి కనుక మేము చూస్తే ఆ జీవోలు అక్కడ మాయమైపోయినా కనపడట్లేదు. ముఖ్యంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వ నిర్ణయాలేవి ప్రజలకు తెలియకుండా పోతున్నాయి. కేసీఆర్ సర్కార్ చాలా విషయాల్లో గోప్యంగా వ్యవహరిస్తోంది. ప్రజలకు సంబంధించిన విషయాల్ని, తెలియాల్సిన అంశాల్ని వారికే అందుబాటులో లేకుండా చేస్తోందని బీజేపీ సీనియర్ నేత పెరాల్ శేఖర్ జీ ఆరోపించారు కూడా. పారదర్శకంగా ఉంచాల్సిన జీవోలను రహస్యంగా తెచ్చి అంతే గుట్టుగా ఉంచుతోంది. అంతేకాదు, ప్రభుత్వ సమాచారాన్ని దాచిపెట్టి ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కును కాలరాస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం వేలాది జీవోలను విడుదల చేసింది. నిధుల విడుదలకు సంబంధించిన ఉత్తర్వుల దగ్గర నుంచి పనుల మంజూరు, అప్పులు, వడ్డీలు, సంక్షేమ పథకాలకు చెందిన ఉత్తర్వులు ఈ జాబితాలో ఉన్నాయి. అయితే చాలా జీవోలను పబ్లిక్ డొమైన్లో పెట్టడం లేదు. ఏ పనికి ఎంత విడుదల చేశారు, ఏ అవసరాల కోసం ఎంత మంజూరు చేశారు వంటి జీవోలు చాలా వరకు చీకటి గదుల్లోనే మగ్గుతున్నాయి. ఇలా వేల జీవోలను గుట్టుచప్పుడు కాకుండా విడుదల చేసి అంతే కాన్ఫిడెన్షియల్ మోడ్లో ఉంచుతోంది కేసీఆర్ సర్కార్. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, మైనారిటీ సంక్షేమ శాఖలో దాదాపు 4207 జీవోలను ప్రభుత్వం అదృశ్యం చేసిందని అంటున్నారు. ఎంతో కీలకమైన ఐటీ, మున్సిపల్, ఇండస్ట్రీస్ శాఖల్లో దాదాపు 1417 జీవోలను కాన్ఫిడెన్షియల్గా ఉంచారని చెబుతున్నారు. ఆర్థిక, ప్రణాళిక, పౌర సరఫరాల శాఖలో గతంలో ఎప్పుడూ లేని విధంగా 2763 జీవోలను సామాన్యులకు అందుబాటులోకి లేకుండా చేశారని సమాచారం. వ్యవసాయ శాఖలో 1368 జీవోలు, పశుసంవర్ధక శాఖలో 68, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలో 393 జీవోలు పబ్లిక్ డొమైన్లో లేకుండా పూర్తిగా రహస్యంగా ఉంచారు. దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. జీవోల గోప్యత విషయంలో కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై సచివాలయ ఉద్యోగులే పెదవి విరుస్తున్నారు. ఇలా ఎప్పుడూ జరగలేదని అంటున్నారు. ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన పెరాల శేఖర్ జీ ప్రభుత్వం జారీ చేసే జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచడం లేదని తన పిటిషన్లో పేర్కొన్నారు. గత 6 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం 104,171 జీవోలు విడుదల చేస్తే 6 లక్షల కోట్ల విలువైన 43,462 జీవోలు దాచిపెట్టిందని బీజేపీ జాతీయ వర్గ సభ్యుడు పేరాల శేఖర్ ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ జీవోలను దాచిపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. రాజ్యాంగం ప్రకారం ప్రజలకు అన్ని జీవోలు అందుబాటులో ఉండాలన్నారు. 2014 నుండి తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను ఆర్బీఐ ద్వారా సేకరించినట్లు ఆయన తెలిపారు. పారదర్శకత పాలనే లక్ష్యమని చెబుతున్న సీఎం కేసీఆర్ జీవోలను ఎందుకు దాస్తున్నారో ప్రజలకు చెప్పాలని పేరాల శేఖర్ డిమాండ్ చేశారు. తక్కువ నిధుల జీవోలు ప్రజల ముందుంచి అధిక నిధుల జీవోలను ఎందుకు దాస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కలెక్టర్ కార్యాలయ నిర్మాణానికి విడుదల చేసిన జీవోలు, భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించిన జీవోలను ప్రజల ముందు ఉంచాలన్నారు. ఆర్టీఐ ద్వారా సమాచారం అడిగినా అధికారుల సమాచారం ఇవ్వలేదంటున్నారు. వైరాలో ఓ ప్రాజెక్టుకు సంబంధించిన జీవోను చూపించడం లేదని, ప్రభుత్వం అవినీతి బట్టబయలవుతోందని జీవోలను బయటపెట్టడం లేదని ఆయన విమర్శించారు. కేసీఆర్ గారు పారదర్శక పాలనే మా విధానం అని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్లు అనేకసార్లు ఇచ్చారు. మాది పారదర్శక పాలన అని చెప్పి కేటీఆర్ గారు అనేకసార్లు మాట్లాడారు. మరి మీది పారదర్శక పాలన అయితే లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి జీవోస్ను దాచి ఉంచుతున్నారు. దీని వెనుక కారణాలు ఏందని చెప్పి వివరించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ నిర్మాణం గురించి సూర్యాపేట అనేక ప్లేసుల్లో జరిగిన కుంభకోణాలు ఆల్రెడీ మేము రేజ్ చేసినాం. ఈరోజు మొత్తం 21 జిల్లా కలెక్టర్ కార్యాలయాల కోసము ఎంత ల్యాండ్ కోసం, ఏ జిల్లా కార్యాలయానికి ఎంత ల్యాండ్, ఎంత అమౌంట్ పెట్టుకున్నాము, ఎవరి దగ్గర కొన్నాము, ఎంత కన్స్ట్రక్షన్ కొత్త ఎంత ఇచ్చినామని వివరాలు మీకు ఇవ్వడంలో తప్పేందని మేము ప్రశ్నిస్తున్నాం. ఆ వివరాలు కనుక 1,1,032 కోట్లు
1032 crores దానికి కలెక్టర్ కార్యాలయానికి ఇచ్చినాను. ఆ వివరాలు మాకు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దాంట్లో లొసుకులు ఏందనేది మేము పరిశీలించడం మాకు అవకాశం ఉంటుంది. 1,00,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి జీవోలు మాయమైపోయినాయి. ఒక జీవో అక్కడ కనపడట్లేదు. 46,000 కోట్ల మిషన్ భగీరథ సంబంధించినటువంటి వివరాలు కావాలని అడిగితే ఆ జీవోస్ ఆ వెబ్సైట్లో కనపడట్లేదు. 35% జీవోలను ప్రభుత్వం రహస్యంగా ఉంచిందని, హోంశాఖలోనే 5,000కు పైగా జీవోలను మాయం చేశారని ఆయన ఆరోపించారు. ఇరిగేషన్ జీవోలను సైతం ప్రభుత్వ పెద్దలు దాచిపెట్టారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్ష పాలన సాగిస్తోందని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో 95% జీవోలు ప్రజలకు అందుబాటులో ఉండేవని, తెలంగాణ ఏర్పడ్డాక ప్రభుత్వానికి ఈ దుర్బుద్ధి పుట్టిందని, అవినీతి లెక్కలు బయటకు తీస్తానని ప్రభుత్వ పెద్దలు భయపడుతున్నారని పేరాల శేఖర్ విమర్శించారు. కొన్ని వేల పోలీస్ పెట్రోల్ వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం కొన్నది. కొత్త ఇన్నోవా వెహికల్స్ను. దీంట్లో 100 కోట్ల రూపాయలు ప్రజాధనం దీంట్లో ఖర్చు పెట్టారు. దీనికి సంబంధించినటువంటి జీవోలు కావాలని చెప్పి మేము వెబ్సైట్లో లేవు. కావాలని మేము ఆర్టీఐలో అడిగినా కానీ ఇటువంటి వివరాలు ఇవ్వని పరిస్థితి ఉన్నది. ఇది ఒక చాలా ఆశ్చర్యకరమైన అంశం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవినీతి బట్టబయలవుతుందని చెప్పి మీరు రహస్యంగా ఉంచుతున్నారా? మరోవైపు ఈ అంశంపై కాంగ్రెస్ సైతం పోరుబాటకు సిద్ధమైంది. 43,000 జీవోలను మాయం చేయడం వెనుక పెద్ద కుంభకోణం ఉందని అంటున్నారు. రాష్ట్ర సచివాలయం మార్పు వెనుక కీలకమైన ఫైల్స్ ను మాయం చేసేందుకేమోనని అనుమానాలు కలుగజేస్తున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. అవినీతి జరిగింది కాబట్టే కేసీఆర్ సర్కార్ జీవోలు బయటపెట్టేందుకు భయపడుతోందని ఆయన అన్నారు. ఒక నియంతృత్వ ధోరణితోని ఒక రాచరిక పాలన కొనసాగే విధంగా మరి రాష్ట్రంలో ప్రభుత్వం కొనసాగుతుందని చెప్పక తప్పదంటూ నేను ఉదాహరణకి ఇప్పటికీ 43,000 ప్రభుత్వ ఉత్తర్వులు ఇవాళ వెలుగు చూడలేదు అని చెప్పంటారు. 43,000 ప్రభుత్వ ఉత్తర్వులు వెలుగు చూడలేదు. అంటే 43,000 ప్రభుత్వ ఉత్తర్వులు అంటే మనది ఏ మేరకు ఉంటుంది కుంభకోణం, ఏ మేరకు స్కామ్ ఉంటుంది ఊహించలేనటువంటి ఒక అంశంగా భావిస్తుందని చెప్పంటారు. ఇవాళ సెక్రటేరియట్ తరలింపు కూడా ఒక విధంగా అందులో భాగంగానే భావించే పరిస్థితి ఉందని చెప్పంటున్నాను. సెక్రటేరియట్ తరలింపుతో ఎన్ని ఫైళ్ళు మాయమైనాయి, ఎన్ని ప్రభుత్వ ఉత్తర్వులు మాయమైనాయి, అసలు ఏ విధమైన రికార్డులు అందుబాటులో లేని పరిస్థితి వీళ్ళకు గోచరిస్తుందని చెప్పంటారు. మరి ఇప్పటికైనా తెలంగాణ సర్కార్ మాయం చేసిన జీవోలను బయటపెడుతుందా? సచివాలయం మార్పు, ప్రభుత్వ కార్యాలయ మార్పులతో కీలక ఫైళ్లు మాయమైనట్లు చెప్పనుందా? మరో వారంలో హైకోర్టు ముందుకు రానున్న ఈ జీవోల మాయంపై టీఆర్ఎస్ సర్కార్ కోర్టుకు ఏం సమాధానం చెప్తుందో తెలియాలంటే జస్ట్ వెయిట్ అండ్ సీ. తెలంగాణ సర్కార్పై బీజేపీ హైకోర్టుకు వెళ్లడంతో టీఆర్ఎస్లోనూ కలవరం మొదలైందని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి మోదీ సర్కార్ వచ్చిన తర్వాత దాదాపు 4 నెలల తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్లడం వెనుక ఈ గుబులేనని అంటున్నారు. తెలంగాణలో బలపడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీజేపీకి ఈ జీవోల మాయం అస్త్రమే బ్రహ్మాస్త్రంగా మారనుందా? అవును, ఇప్పుడు తెలంగాణ సర్కార్లో జీవోల మాయానికి సంబంధించి ఒక్కొక్క విషయం బయటపడుతోందని అంటున్నారు. 6 ఏళ్లుగా గుట్టుగా చేసిన అవినీతి అక్రమాలు ఎక్కడ బయటకు పొక్కుతాయోనని ఇప్పుడు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు భయం పట్టుకుందా? తమది పారదర్శక ప్రభుత్వం, ఫీల్ గుడ్ సర్కార్ అంటూ చెప్పుకునే ఆయన ప్రభుత్వం ఎందుకోసం కీలకమైన, ఎంతో పారదర్శకంగా ఉండాల్సిన జీవోలను కేసీఆర్ సర్కార్ దాచిపెడుతోంది. అంతా కరెక్ట్ అయితే రహస్యం ఎందుకో ఎవరి కోసం ఎక్కడో తేడా కొడుతోందని కొంతమంది విశ్లేషకులు సైతం అంటున్నారు. తెలంగాణలో బలపడడానికి ఎంతగానో శ్రమిస్తున్న బీజేపీకి ఇప్పుడు సరిగ్గా సరైన సమయానికి బీజేపీకి బలమైన అస్త్రం దొరికిందని అంటున్నారు. ప్రజాప్రతినిధులకు రెగ్యులరైజ్ చేసిన భూ విషయాలకు సంబంధించినవి, అలాగే కలెక్టర్ కార్యాలయాల నిర్మాణాలకు సంబంధించిన మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించిన జీవోలు ఇలా ఒక్కటేంటి ఏకంగా 43,462 జీవోలు గులాబీ దళపతులు తమకు తోచిన రీతిలో తమ వాళ్ల కోసం తెగబడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అటు లక్షల కోట్ల రూపాయల ప్రజాధనానికి లెక్కలు చెప్పాల్సిన తరుణం వచ్చిందని, ఇదే అదనుగా బీజేపీ నేతలు హైకోర్టు గుమ్మం తట్టడం కూడా కమలం పెద్దల వ్యూహంలో భాగమేనని అంటున్నారు. ఇక గుట్టుగా ఉంచాల్సింది ఏం లేదు, ఉండదు. శాఖల వారీగా విడుదలైన జీవోలు కూడా గల్లంతైన జాబితాలో ఉన్నాయి. ఇందులో లాభపడ్డ వారి గుండెల్లో కొంత గుబులు నెలకొందని చెబుతున్నారు. సెల్ ఫోన్ బిల్లుల చెల్లింపులు, వాటర్ క్యాన్ల కోసం ఖర్చు చేసిన డబ్బుల విషయానికి సంబంధించిన జీవోలను మాత్రం పక్కాగా ప్రభుత్వం వెబ్సైట్లో అప్లోడ్ చేస్తోంది. హైకోర్టు కూడా జీవోల మాయంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 43,462 జీవోల అదృశ్యం కావడంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఇది ఇవాల్టి టుడేస్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.